ఒక్క రాజధానికి దిక్కు లేదు, 9 నగరాలు 9 నగరాలని హేళన చేస్తూ వచ్చారు కొంతమంది. ఈ 9 నగరాలంటే ఇది 9 జోన్లు మాత్రమే, అవి నగరాలు కాదు. విద్య కొరకు ఒక జోను, వైద్యము కొరకు ఒక జోను, క్రీడల కొరకు ఒక జోను, వ్యాపారం కొరకు ఒక జోను, పర్యాటము కొరకు ఒక జోను. ఈ విధంగా జోనుని నగరం అన్నారు, నవనగరాలు అన్నారు, ఇది నవ జోన్లు. కనుక ఎవరూ కూడా దీన్ని 9 నగరాలని అపార్థం చేసుకోకూడదు. అమరావతి నగరములో 9 వివిధ కార్యకలాపాలు నిర్వహించడానికి జోన్లుగా విభజించడం జరిగింది. తర్వాత ఇప్పటికే ఈ అమరావతి యొక్క దశ దిశ తిరిగింది. ఎప్పటి నుంచో మరి ఆలస్యమవుతూ వచ్చిన బైపాస్ రోడ్డు చిన్న ఔటపల్లి నుంచి చినకాకాని వరకు జాతీయ రహదారి బైపాస్ నిర్మాణం, గొల్లపూడి వద్ద వంతెన నిర్మాణం పూర్తయింది. త్వరలో ఈ బైపాస్ కూడా వాహనాలకు వినియోగానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇది ప్రారంభమైతే విశాఖ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరంలో ప్రవేశించకుండా చెన్నైకి వెళ్ళే అవకాశం ఉన్నది. విశాఖ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరంలో ప్రవేశించకుండా హైదరాబాద్కు వెళ్ళొచ్చు. ఇది అర్ధచంద్రాకారం అయితే మరో అర్ధచంద్రాకారంలో చినకాకాని నుంచి చినౌటుపల్లి వరకు కంకిపాడు సమీపంలో కృష్ణానదిపై మరొక బ్రిడ్జి నిర్మాణం చేసి స్థల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యండి, కేంద్రమే మరొక జాతీయ రహదారి బైపాస్ నిర్మిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడం అనేది విశేషం. ఆ విధంగా ఒక పెద్ద రింగ్ రోడ్డు విజయవాడ నగరం చుట్టూ వస్తే రాబోయే కాలంలో హైదరాబాద్ని తలతన్నే విధంగా, ఢిల్లీని తలతన్నే విధంగా ఆధునిక నగర నిర్మాణం అనేది తథ్యం. ఏ విధంగా చంద్రబాబు నాయుడు హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలుగా ఉన్నదాన్ని సైబరాబాద్ నిర్మాణము ద్వారా ట్రై సిటీగా 3 నగరాలుగా అభివృద్ధి చేశాడు మహనీయుడు, ఆదర్శప్రాయుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఇక్కడ కూడా 3 నగరాలు, గుంటూరు, విజయవాడ, అలాగే అమరావతి. ఏ విధంగా ఒకప్పుడు హైదరాబాద్ నగర చుట్టూ పరిసరాల్లో 9 మున్సిపాలిటీలు ఉండేవి. వాటినన్నిటినీ కూడా గ్రేటర్ హైదరాబాద్లో విలీనము చేయటము ద్వారా దేశంలో 4వ అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఆవిష్కరించబడిందో, ఈ యొక్క విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీలన్నిటినీ కూడా గ్రేటర్ విజయవాడగా అవతరించబోయే దాంట్లో అమరావతి, గుంటూరు, విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, తెనాలి, సత్తెనపల్లి, ఇలా 10 మున్సిపాలిటీలను విలీనము చేయటం ద్వారా గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ హైదరాబాద్ని తలతన్నేలా అభివృద్ధి కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గెలిచాడు, అఖండ విజయాన్ని సాధించాడు అని తెలవగానే జూన్ 4వ తారీఖు నుంచి స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులు మన భారతదేశం నుండే ఇప్పటికే పారిశ్రామిక రంగంలో దిగ్గజాలుగా పేరు పొందిన రిలయన్స్, అదాని, జిందాల్, టాటా, బిర్లా, మహేంద్ర, విప్రో, ఒకరేంటి సాఫ్ట్వేర్ రంగ కంపెనీలే కాదు,
మోటార్ వెహికల్ తయారు చేయాలని ఆనాడు కియా కంపెనీ అనంతపురంలో పెనుకొండ సమీపంలో స్థాపించబడిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు కృషి వల్లనే ఏర్పడింది. ఇప్పటికే కియా సంస్థ చాలా సంతోషంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు, మా కియా సంస్థని విస్తరిస్తాం అని ఆటో రంగానికి, కార్ల తయారీ, వాహనాల తయారీకి అనువైన ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలుగా గుర్తించారు. దేవుడిచ్చిన వరం. ఈరోజు ఢిల్లీ పక్కన ఏ విధంగా అయితే యమునా నది ప్రవహిస్తూ ఉందో, అమరావతి గ్రేటర్ విజయవాడ పక్కన కృష్ణా నది ప్రవహిస్తూ తాగునీటి కొరత లేకుండా ప్రజా అవసరాలను, పారిశ్రామిక అవసరాలను తీర్చబోతా ఉంది. హైదరాబాద్ నగరానికి ఎంత చెప్పినా తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత అనేది వాస్తవం. ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా జలము, నీరు అనేది చాలా కీలకం. అలాగే ఇది కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో అమరావతి నగరం నభూతో నభవిష్యత్ అనే విధంగా విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, వైద్యాలయాలు, యూనివర్సిటీలు అన్నీ కూడా కాలుష్యము లేని భవనాల నిర్మాణం చేయటానికి రంగం సిద్ధమైంది. చాలామంది హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, మద్రాసు నుంచి, అలాగే ఎన్ఆర్ఐలు వాళ్ళు అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా అమరావతిలో స్థిరపడాలని సంకల్పంతో వేలాది మంది తిరిగి వస్తున్నారు. పరిశ్రమలు పెట్టాలని, హాస్పిటళ్ళు పెట్టాలని, హోటళ్ళు పెట్టాలని, పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని సంకల్పంతో వేలాది మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడుండే సహజ వనరులు, అలాగే నైపుణ్యాలు, దేనికి కావాలన్నా, ఏ రంగానికి కావాల్సిన డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు కూడా అందుబాటులో ఉండటం అనేది ఒక విశేషం. ఇక రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే జూన్ 4వ తారీఖు 2024 ఫలితాలు వెలువడినాయో ఆ రోజున అమాంతం భూముల ధరలకు రెక్కలొచ్చాయి. 10,000 రూపాయలు గజమున్న భూమి అమాంతం 40,000, 50,000కి వెళ్ళిపోయింది. ఎకరం 10 లక్షలున్న భూమి 50 లక్షలు అయిపోయింది. ఒక్క రోజులోనే మధ్యాహ్నం 1 గంటకి ఫలితాలు వెలువడే సమయానికి రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. దీని ప్రభావం పక్క రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉన్నది. అమరావతి అభివృద్ధి చెందటం వల్ల హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి స్థిరపడిన వాళ్ళందరూ కూడా చాలామంది మన ఊరు మనం వెళ్దాం, మన ప్రాంతం మనం వెళ్దాం, మన అమరావతిని మనం అభివృద్ధి చేసుకుందాం, అప్పుడు ఏదో హైదరాబాదు మన ఉమ్మడి రాజధాని అని హైదరాబాద్ నగరానికి వచ్చాం, ఇంకా ఇక్కడెందుకు అని చాలామంది పారిశ్రామికవేత్తలు అమరావతికి వచ్చి వాళ్ళు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరి కోరిక అమరావతిలో ఒక ఇంటిని కొనుక్కుందామా, ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామా, లేదా ఒక 500 గజాల స్థలం కొనుక్కుందామని ఉత్సాహంతో ఉన్నారు. అందువల్ల అమరావతి పెట్టుబడులకు, అలాగే పొలాలు, స్థలాలు, బిల్డింగులు, అపార్ట్మెంట్లు కొనటానికి ఈ రోజున లక్షలాది మంది భారతదేశంలో వివిధ నగరాలలో ఉండే రిటైర్ అయిన ఉద్యోగులు, ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విదేశాలలో
చాలామంది పిల్లలు చంద్రబాబు నాయుడు పుణ్యాన ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తూ వాళ్ళ కోరిక ఏంటంటే మా తల్లిదండ్రులకు అమరావతిలో ఒక అపార్ట్మెంట్ కొని పెడదాం, ఇంకా కొంచెం ధనిక వర్గాలైతే ఒక ఇండిపెండెంట్ ఒక ఇల్లు కొని పెడదాం, దాంట్లో మా తల్లిదండ్రులు నివసిస్తూ మేము ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు మా సొంత ఇంట్లో ఉందామనే ఆలోచనతో ఉన్నారు. ఇక అమరావతి వల్ల రియల్ ఎస్టేట్ అనేది ఆకాశానికి హద్దులు లేకుండా ఈరోజు ఎదగటం ప్రారంభించింది.